హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున తులసీమాత మహావిష్ణువునే శపించింది. దానికి గల కారణం ఏంటి? దానికి సంబంధించిన ఒక పురాణ కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. ఇంద్రధ్వజుడు అనే ఒక రాజుగారికి దంబుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడికి సంతానం లేదండి. సంతానం లేని కారణంగా మహావిష్ణువుకి ఆరాధించగా అతను ప్రత్యక్షమైనప్పుడు నీకు ఎలాంటి బిడ్డ కావాలి అని కోరుకోమన్నప్పుడు నాకు మహావిష్ణువు యొక్క అంశతో అంటే అంత శక్తి సామర్థ్యాలు కలిగిన బిడ్డ కావాలి అని కోరుకోవడం జరిగింది. తదాస్తు అని చెప్పేసి అతను ఇచ్చి వెడలిపోయాడు. ఇక పుత్రుడు జన్మించాడు. శాంఖచూరుడు అనే నామకరణం చేసి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచాడు. ఈ శాంఖచూరుడు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అంశతో పుట్టినవాడు, యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అంటే ఏకసంతాగ్రాహిగా చిన్నతనంలోనే అనేక యుద్ధ విద్యలు నైపుణ్యంతో చక్కగా నేర్చుకొని పెద్దవాడయ్యాడు, యుక్త వయసుకు వచ్చాడు. ఇతను కూడా బ్రహ్మదేవునికి తపస్సు చేశాడు, ఘోర తపస్సు. ఈ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మదేవుడిని ఒక వరం కోరుకున్నాడు. ఏమని అంటే, నాకు చావు అనేది లేదు అని చెప్పేసి. లేదు నాయన, చావు అనేది అనివార్యం, ప్రతి జీవి చనిపోక తప్పదు, కాబట్టి అది కాకుండా ఏదైనా 2 వరాలు కోరుకో అన్నాడు. దానికి శాంఖచూరుడు, అయితే నేను యుద్ధంలో నన్ను ఎదిరించి నిలబడేవాడు లేకుండా, అంటే నేను చంపాలి కానీ నన్ను ఎవరు చంపకూడదు యుద్ధంలో అని చెప్పేసి కోరుకున్నాడు. మొదటిది. రెండవది ఏంటి అంటే, నాకు మహాప్రతివ్రత అయిన ఇల్లాలుని భారీగా ఇవ్వమని కోరుకున్నాడు. ఆమె ప్రాతివృత్యం చడనంత కాలం నేను బ్రతికే ఉండాలి అని చెప్పేసి కోరిక అనమాట. సరే, ఇక శాంఖచూరుడి యొక్క ఉద్దేశంలో తన భార్య మహాప్రతివ్రత అయినప్పుడు తను ఏ తప్పు చెయ్యదు, అలాంటి తప్పు చేయనప్పుడు నేను ఎల్లకాలం బ్రతికే ఉంటాననేది తన యొక్క దురుద్దేశం. సరే, మొత్తానికి అతని యొక్క కోరిక నెరవేరింది. ఇక ఎలాంటి అమ్మాయి అన్నాను కదా, మహాప్రతివ్రత. ఈ మహాప్రతివ్రత ఎవరు, ఎక్కడుంటది అని బ్రహ్మదేవుణ్ణి అడగడం జరిగింది. దానికి ధృతివనం అనే ఒక వనంలో ధర్మధ్వజుడు అనే ఒక రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారికి తులసి అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి మహాప్రతివ్రత, నీకు భార్యగా ఆ అమ్మాయి నువ్వు చేసుకో అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడే చెప్పడం జరిగిందనమాట. ఇక శాంఖచూరుడు ఆ యొక్క ధృతివనానికి వెళ్ళాడు. అక్కడ తులసి ఆమె తపస్సు చేస్తుంది, తనకి మంచి భర్త రావాలని చెప్పేసి వెళ్ళాడు. ఎవరు నీవు అన్నాడు. అనగానే నన్ను బ్రహ్మదేవుడే పంపించారు మిమ్మల్ని వివాహం ఆడమని చెప్పేసి. అలాగా వాళ్ళిద్దరి వివాహం కాస్త జరిగిపోయింది. ఎప్పుడైతే వాళ్ళ వివాహం జరిగిందో ఇక శాంఖచూరుడికి కళ్ళు నెత్తికెక్కింది, అంటే గర్వం ఎక్కింది. ఎందుకంటే తన భార్యగా వచ్చింది, తనకి ఎలాంటి అపాయం లేదు, నేనేం చేసినా నన్ను ఇచ్చేసేలేదని చెప్పేసి ఇక అనేక అఘాయిత్యాలకు ఒడిగడుతున్నాడు. ప్రాణభీతి లేదు కదా, ఒక దేవతని ఎదిరిస్తున్నాడు, అనేక ఆక్రమణలు చేస్తున్నాడు. ఇది దేవతను బాగా ఇబ్బందులు పాలు చేస్తున్నప్పుడు దేవతలంతా కూడా మహాశివుని మొరపెట్టుకున్నారు. ఆ మహాశివుడు ఆ యొక్క సంధి కుదిరించాలని చూసినా కూడా లేదు నేను యుద్ధం చేస్తాను అన్నాడు. అంటే మహాదేవుడితోనే యుద్ధం చేస్తానంటున్నాడు. తులసి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అంటే ధైర్యం, తన భార్య ప్రాతివ్రత్యం మీద అంత నమ్మకం అన్నమాట. ఇక యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాశివుడితో యుద్ధం చేస్తున్నాడు. మహాశివుడు కూడా నిలబడలేకపోతున్నాడు శాంఖచూరుడి ముందు. అంటే వరం పొందాడు కదా, తన చేతుల్లో తనకు మరణం ఉంటది కానీ తన మరణం లేదు అని చెప్పి కదా వరం పొందింది. ఇక శివుడు మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తికి మొత్తం తెలుసు కదా, చిరునవ్వు నవ్వుతూ సరే నేను చూసుకుంటానని చెప్పాడు. ఇక మహావిష్ణువు ఏం చేశాడంటే శాంఖచూరుడి రూపంలో తన శరీరాన్ని మార్చి, అంటే ఒక తులసి మాత దగ్గరికి ఎలా వెళ్ళాడు అంటే శాంఖచూరుడిలాగే రూపంలో వెళ్ళాడు. తన భర్తే వచ్చాడు అనుకుంది తులసి. అంటే మహావిష్ణువు వచ్చాడు అనుకోవడల్లా, మహావిష్ణువులా లేడు కదా అతను, శాంఖచూరుడిలా ఉన్నాడు. శాంఖచూరుడిలాగా మారి తన తులసి మాతతో ఆ యొక్క మహావిష్ణువు సంగమించడం జరిగింది. అక్కడ శీలభంగం జరిగింది. ఎక్కడైతే ఇక్కడ శీలభంగం జరిగిందో అక్కడ మహాశివుడు యొక్క శాంఖచూరుణ్ణి హతమార్చడం జరిగింది. తెల్లవారింది, పక్కనున్నది తన భర్త కాదు, ఆ మహావిష్ణుమూర్తి అని తెలుసుకున్న మన తులసి చాలా బాధపడింది. ఇన్నాళ్ళు నేను ఒక ప్రతివ్రతని, నా ప్రాతివ్రత్యం నేను ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను, మీరు నా ప్రాతివ్రత్యాన్ని చెడగొడతారా, నన్ను శీలభంగం కలిగిస్తారా, మీరు ఎంత కఠినాత్ములు, మీరు కఠిన శిలైపోగాక అని చెప్పేసి ఆ యొక్క తులసి మాత శాపం పెట్టడం జరిగింది.
మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. నీకు పూర్వజన్మకి నువ్వు నన్ను కోరుకున్నావు కాబట్టి ఈ జన్మలో నేను అది తీర్చాను, నీకు పూర్వజన్మ గుర్తుకు రాలేదా అని చెప్పేసి తన యొక్క పూర్వజన్మ కథని వివరించడం జరిగిందనమాట. పూర్వజన్మలో శ్రీకృష్ణుడి యొక్క పిరిగిరాలైన రాధకి చెలికత్తెగా ఉండేది ఈ తులసి. ఈ రాధ ఈ తులసి ఇద్దరు కూడా చూడడానికి ఒకే రకంగా ఉండేవాళ్ళు. శ్రీకృష్ణుని మోహించింది ఈ యొక్క తులసి, నన్ను వివాహం ఆడమని కోరుకుంది, ప్రాధేయపడింది. ఇదంతా రాధ చూసి నా ప్రియుణ్ణి నువ్వు కోరుకుంటావా, నువ్వు ఒక రాక్షసుడికి భార్యవైపోగా కానీ అక్కడ ఆమె శాపం పెట్టడం జరిగింది. అలాగా శాంఖచూరుడిని వివాహం ఆడడం జరిగిందనమాట. ఈ శాంఖచూరుడు కూడా ఎవరో కాదు, శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుధాముడే ఇక శాంఖచూరుడు కూడా. అలాగా కర్మ ఫలితంగా ఈ జన్మలో ఇలా రావడం జరిగిందని మహావిష్ణువు వివరించడం జరిగిందనమాట. అయ్యో నేను ఎంత తప్పిదం చేశాను, మీరు శిలగా అయిపోతే ఈ లోకం అల్లల్లాడిపోతుంది కదా, మీరు ఏంటి నేను ఎంత తప్పు చేశాను క్షమించండి అంది. లేదు ఈ యొక్క శరీరం నువ్వు కూడా ప్రాణాలు విడువు, నీ దేహం అంటే నీతో సంగమించిన ఈ దేహాన్ని నేను శిలగా ఇక్కడే వదిలేస్తాను, నా యొక్క ఆత్మని నేను తీసుకెళ్ళిపోతానని చెప్పింది. అప్పుడు ఈ యొక్క తులసి మాత తన శరీరాన్ని విడిచింది. ఆ శరీరం కాస్త నదిగా మారింది, గండకీ నదిగా మారింది. ఆ గండకీ నదిలో ఈ మహావిష్ణువు శిల అయిపోమని చెప్పింది కదా, ఆ శిల కాస్త గండకీ నదిలో కలవడం జరిగిందనమాట. అలాగా అది ఒక సాలగ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇక తులసి మాతకి మహావిష్ణువు ఇంకో మాట కూడా చెప్పాడు. తన యొక్క కురులు, తన యొక్క వెంట్రుకల్ని తులసి మొక్కలుగా ప్రజలు పూజలు అందుకోబడతాయి అని చెప్పేసి, తన కాలి గోళ్ళు ఉసిరి చెట్ల కింద మారతాయి అని చెప్పేసి ఆమెకి వరం ఇచ్చాడు అనమాట. అలాగా వరం ఇచ్చి మహావిష్ణువు తన యొక్క కఠిన పాషాణం అంటే శిల రాయిగా మారి యొక్క తులసి యొక్క శరీరం నదిగా మారి ఒక సాలగ్రామంగా ఈ రోజున గండకీ నదిగా ప్రవహిస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి పురాణ కథ.